హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు మంచి టేస్టీ రెసిపీ చేసి చూపించబోతున్నాను. అదేంటంటే మునక్కాయ ఇంకా మిల్ మేకర్ కర్రీ. ఇలా మునక్కాయ ఇంకా మిల్ మేకర్ కాంబినేషన్లో కర్రీని నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్రెడీ క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకోండి. ఒక 1 లీటర్ వరకు వాటర్ తీసుకొని ఇందులోకి మిల్ మేకర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 50 గ్రామ్స్ వరకు వేసుకున్నాను. ఇందులోకి కొద్దిగా కల్లుప్పు వేసుకుందాం. ఈ కల్లుప్పు వేసేసి మిల్ మేకర్ ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇంకా ఈలోపు మనం స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుందాం. ఈ కుక్కర్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకోండి. ఈ జీలకర్ర ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా పొడుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఆనియన్స్ని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. మరి మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అవసరం లేదు, కొద్దిసేపు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ కూడా చేయండి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా పొడిగా కట్ చేసి వేసుకోండి. మనకి కర్రీ కొద్దిగా టొమాటోస్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే నార్మల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. మనం వేసుకున్న మసాలా కొద్దిసేపు ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మునక్కాయ ముక్కలు వేసుకుందాం. మునక్కాయని ఇలా ముక్కల్లా కట్ చేసి 2 నుంచి 3 సార్లు నీట్గా వాష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇలా వాటర్ అంతా పిండేసి వేసేసేయండి. మనకి మిల్ మేకర్ అనేది త్వరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్స్ వరకు కారం వేసుకోండి. కారం ఎక్కువగా తినలేని వాళ్ళు ఒక 1.5 టీ స్పూన్ వరకు అయినా వేసుకోవచ్చు. ఒక 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. నేను ఇలా టేస్ట్ ఇంకా బాగుండడం కోసం కొద్దిగా చికెన్ మసాలా వేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ విధంగా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 250 ml వరకు వాటర్ వేసుకోండి. అంటే మనకి మునక్కాయ ఇంకా మిల్ మేకర్ మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువగా వేసుకోవద్దండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. కలిపేసి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఇంకా కారం ఉప్పు ఏమైనా అవసరం అనిపిస్తే వేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది, నేను ఇంకేం వేయడం లేదు. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పైన మూత క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక విజిల్ వచ్చిన వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మునక్కాయ ఇంకా మిల్ మేకర్ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి ఇలా ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలిపేస్తే సరిపోతుంది. అంతే, చాలా టేస్టీగా ఉండే మిల్ మేకర్ మునక్కాయ కర్రీ రెడీ. చూడండి, మనకి మునక్కాయ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకొక బౌల్లోకి సర్వ్ చేద్దాం. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది. ఈ మునక్కాయ మిల్ మేకర్ కర్రీ ఇలా వేడి అన్నంలో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన చపాతీలోకైనా పుల్కాలోకైనా కూడా ఎందులో తిన్న టేస్ట్ అయితే చాలా అద్భుతంగా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్రెడీ క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా మంది కొత్త వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.